అందరికీ నమస్కారం. దాసరి కిరణ్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలు. జీనియస్ చిత్రంతో మా పరిచయం ప్రారంభమైంది. సిద్ధార్థ చిత్రంతో అది కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఆ సిద్ధార్థలో మా హీరో సాగర్, అతన్ని ఆర్కే నాయుడు అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది. సాగర్ అనే కంటే ఎంతమంది అంటే సామాన్యంగా మాస్ అభిమానులకి క్లాస్ లేడీస్ అభిమానులు ఉండరు, క్లాస్ అభిమానులకి మాస్ లేడీస్ అభిమానులు ఉండరు. కానీ విచిత్రం, సాగర్ తన నటనతో ఆ పాత్రలతో, ఆర్కే నాయుడు పాత్రతో ఆడవాళ్ళని, మాస్ని, క్లాస్ని అందరినీ కూడా ఆకట్టుకున్నాడు అద్భుతంగా. అతను హీరోగా ఇప్పుడు సిద్ధార్థ అనే చిత్రం తీయటం, ఈ చిత్రం నిర్మాణ సందర్భంలో మా నిర్మాతలో ఒకరైన దాసరి కిరణ్ కుమార్ పుట్టినరోజు రావటం నిజంగా సంతోషంగా ఉంది. అండ్ యూనిట్ అంతా కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పే అవకాశం. ఇప్పుడు సామాన్యంగా మనుషుల్లో 3 రకాలు ఉంటారు: పరిచయస్తులు, స్నేహితులు, సన్నిహితులు అని. ఒక రైల్లో ప్రయాణం చేసేప్పుడు పరిచయస్తుడు వస్తాడు, అతను ఎక్కడ దిగిపోతాడో తెలియదు. ఆల్మోస్ట్ స్నేహితుడైతే ఆ ప్రయాణం వరకు చివరిదాకా మనతో ఉంటాడు. సన్నిహితుడైతే జీవితంలో ప్రయాణం దాకా చివరిదాకా ఉంటాడు. అలాంటి వాళ్ళలో దాసరి కిరణ్ కుమార్ మాకు సన్నిహితుడు. అండ్ మా జీవితాంతం అతనితో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటాము. అతను పుట్టినరోజుని అభినందించడం, ఈ రోజున మా చిత్రం మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సాగర్ మొదటి సినిమా డెఫినెట్గా మా అందరి గౌరవాన్ని పెంచుతుందని, దాసరి కిరణ్ కుమార్కి, బుచ్చిరెడ్డి గారికి ఆదాయాన్ని పెంచుతుందని నమ్మకం నాకు. ఎనివే, మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. దాసరి కిరణ్ కుమార్ గారికి జన్మదినం శుభాకాంక్షలు. నాకు చాలా మంచి సన్నిహితుడు ఆయన. ఇంకా సినిమాల్లో అన్ని రంగాల్లో విజయం సాధించిన ఆయన సినిమాల్లో కూడా ఇంకా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. కిరణ్ నా మీద ఎంత అభిమానంతో సిద్ధార్థ మూవీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్కి రెడీగా ఉన్నాం. మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ రష్ చూసిన తర్వాత. గోపాలకృష్ణ సార్ అన్నట్టు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే వ్యక్తులు కొంతమందే ఉంటారు, అందులో మాకు కిరణ్ అన్న ముఖ్యులు. వన్స్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు కిరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు మీ అందరికీ ఒక రకంగా పరిచయం అయితే, మాకు రియల్ ఎస్టేట్ ద్వారా పరిచయం. సో యాక్చువల్గా ఇవాళ కిరణ్ గారు ఇక్కడ ఉండడానికి కారణం రియల్ ఎస్టేటే, సినిమాలోకి రావడానికి కారణం. ఎందుకంటే దాంట్లో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగిన తర్వాతే మేము మీకు హ్యాండ్ ఓవర్ చేసాం. సో అద్భుతాలు అక్కడ చాలా సృష్టించారు. చైతన్య కిరణ్ హౌసింగ్ అనే ఒక సంస్థను స్థాపించి దాని చైర్మన్గా ఇప్పుడు కిరణ్ గారే. కిరణ్ గారి ఆధ్వర్యంలో 3 బ్రాంచులు అద్భుతంగా బిజినెస్ చేస్తూ సైమల్టేనియస్గా ఆయన సవ్యచాచి కాబట్టి ఈ సినిమా ఫీల్డ్లోకి రావటం, అటు పొలిటికల్గా ఇటు రియల్ ఎస్టేటు అన్ని రకాలుగా ఎప్పుడు టెన్షన్ తోటి, ఎప్పుడు ప్రశాంతంగా, మేము టెన్షన్ పడతాం, ఆయన పడరు. సో బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అద్భుతంగా ఆయన ముందుకు సాగుతున్నారు. గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన కాశీ గారికి, మా గురువు గారు గోపాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా అంతరంగిక మిత్రుడు, మోర్ దెన్ ఎ ఫ్యామిలీ మెంబర్, నన్ను అనుక్షణం కాపాడుకుంటూ వచ్చే మా చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ సిద్ధార్థ చిత్రం మలేషియాలో ఒక 25 రోజులు చేసామండి. ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఇదివరకు చెప్పాము. చాలా చాలా బాగా వచ్చింది. వచ్చి చూసిన తర్వాత చూస్తే హీరో మీద మా అందరికీ కాన్ఫిడెన్స్ పెరిగింది. డెఫినెట్గా ఈ టాప్ 10 హీరోలో ఒక హీరోగా ఖచ్చితంగా ఎదుగుతాడండి ఈ సంవత్సరంలో. అలాగే దర్శకుడు దయానంద రెడ్డి కూడా ఆయన చాలా ఎక్సలెంట్గా చేశాడు. ఆయన టేకింగ్ కానీ అదిరిపోయిందండి. గోపాల్ రెడ్డి గారి పనితనం గురించి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆయన చాలాసార్లు చేశారు. ఇంక ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అండి, మళ్ళీ తోటాలు కత్తులు లాంటి డైలాగ్స్తో వస్తున్నారండి. క్లైమాక్స్లో చంపేస్తారంతే ఆ డైలాగ్స్ తోటి. సో లక్కీగా నాకు ఈ సినిమాకి స్క్రిప్ట్ చేసే అవకాశం దాసరి కిరణ్ కుమార్ గారు, పరుచూరి బ్రదర్స్ వాళ్ళ ఆశీస్సులతో లభించింది. నేను అందరికీ రుణపడి ఉంటానండి. దాసరి కిరణ్ కుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన పెద్దలు, పూజ్యులు గోపాలకృష్ణ గారు, మన కిరణ్ గారు, సిరిపురం కిరణ్ గారు, మురళి గారు, అలాగే కృష్ణుడు గారు, ప్రత్యేకంగా గోపాల్ రెడ్డి గారు,
మనీష్ శర్మ గారు అందరూ కూడా విచ్చేసి నాతో పాటు మన కంపెనీలో పనిచేసే అందరూ కలిసిమెలిసి క్రమశిక్షణగా నాతో 18 సంవత్సరాలు ట్రావెల్ అవుతున్న సాయిబాబు గారి మిత్రులు, నా స్నేహితులు అందరూ కూడా, మార్కెటింగ్ సిబ్బందికి అందరికీ ముందుగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అందరూ నన్ను వచ్చి బ్లెస్ చేసినందుకు. అలాగే ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీయాలనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీలో రావడం జరిగింది. దానికి మొదటగా నాకు ప్రాణం పోసింది గోపాలకృష్ణ గారు బ్రదర్స్. ఎందుకంటే జీనియస్లో వాళ్ళు అంత పవర్ఫుల్ డైలాగ్స్ రాసి సినిమా నిలబెట్టబట్టే ఈరోజు ఇండస్ట్రీలో ఇంకా నేను సినిమా తీయగలుగుతున్నాను అనడానికి ఆ ఒక్క మొదటి సినిమానే దానికి వెన్నుముకగా వీళ్ళు నిలబడి మన ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా వాళ్ళతో అదే అనుబంధం కొనసాగుతూ ఈరోజు సాగర్ గారితో ఇందాక విసు గారు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ రష్ చూసిన తర్వాత ఆ 27 days మలేషియా షూటింగ్ది, సెకండ్ హాఫ్ని ఇంకా ఏం చేయగలుగుతాం అని యూఎస్లో ఉన్నా కానీ స్క్రిప్ట్ మీద ప్రతిరోజు ప్రతి 4-5 గంటలకు కూర్చొని మెయిల్స్ పంపించుకుంటా డైలాగ్స్ వర్క్ కానీ, హోంవర్క్ కానీ, స్క్రిప్ట్ కానీ, నేరేషన్ అన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా డైరెక్టర్ దయానంద రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 300 సినిమాలు పైచిలుకు చేసిన గోపాలకృష్ణ గారు లాంటి కూడా ఇంకా ఇప్పటికి కూడా అదే క్రమశిక్షణ, అదే డిసిప్లిన్తో, అదే టైమింగ్తో ఈ సినిమా కోసం పనిచేయడం అనే దానికి పూర్తిగా రుణపడి ఉంటాం మేము ఎప్పుడు ఆజన్మాంతం. అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే కొనసాగాలి. అది ఏంటనేది విసు గారు చెప్పినట్టు సెకండ్ హాఫ్ సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఉన్నాం. సెకండ్ షెడ్యూల్ కూడా రేపు 15వ తారీఖు నుంచి కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ఇందాక టాప్ 10 హీరోల్లో ఒకటిగా ఈ సినిమా ద్వారా వస్తారు అనడానికి 100% సందేహం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఇండస్ట్రీ అందరికీ కూడా సాగర్ గారికి మనస్ఫూర్తిగా ఉంటాయి. ఆయన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఒక సీరియల్తో 5.5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలుగా ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు కూర్చోబెట్టగలిగాడు అంటే ఒకే ఒక వ్యక్తి, ఒక ఆర్కే నాయుడు. అంత జన బలం ఉండి జనాల గుండెల్లో అభిమానం సంపాదించిన వ్యక్తి. 100% అతని పేరుని ఇంకా 10 రెట్లు పెంచే విధంగా ఈ సినిమా సిద్ధార్థ సినిమా ఉంటుంది. అది నిరూపణ అవుతుంది. మనీష్ శర్మ గారు కూడా అద్భుతమైన టూన్స్ ఇచ్చారు. గోపాల్ రెడ్డి గారు పనితనం గురించి చెప్పవసరం లేదు. మలేషియాలో ఇంతవరకు ఎవరు చేయని అద్భుతమైన లొకేషన్స్లో షూటింగ్ చేయడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా కష్టపడి దానికి శ్రీనివాస్ గారు కూడా బాగా మాకు హెల్ప్ చేసి ఉన్నాడు. అలాగే ఈ సినిమాని కూడా మనం ఆఫ్టర్ జనవరి తర్వాత రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ 28 రోజులు మళ్ళీ సెకండ్ షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఆడియో కూడా సంక్రాంతి తర్వాత ప్లాన్ చేసుకుని ఫిబ్రవరిలో శివరాత్రికి అట్లా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం.